నమస్తే, నా పేరు సూర్య గాయత్రి. మనం ప్రస్తుతం అలంకారాలు చెప్పుకుంటున్నాం. ముందు వీడియోస్లో అలంకారాలు ఏక, రూపక, త్రిపుట తాళాలు నేర్చుకోవడం జరిగింది. ఏకతాళం, రూపక తాళం చతురస్ర జాతిలో, అలాగే త్రిపుట తాళం అనేది త్రిస్ర జాతిలో మనం నేర్చుకుందాము. ఈరోజు మనం చతురస్ర జాతి మధ్య తాళం నేర్చుకుందాము. దీనికి తాళం నేను ఏ విధంగా అంటే, నేను ఈరోజు అనుకోకుండా నేను వీడియోలో కనబడకుండా చెప్పడం జరుగుతుంది. నేను మీకు తాళం వేళ్లతో మామూలుగా చెప్తాను, అబ్జర్వ్ చేయండి. నేను మీకు తర్వాత షార్ట్స్లో ఇంకేదైనా వేరే వీడియోలో నేను మీకు కనిపించి చెప్తాను. దెబ్బ, 3 వేళ్ళు, దెబ్బ, ఉసి, దెబ్బ, 3 వేళ్ళు. ఈ విధంగా మనం ఈ యొక్క చతురస్ర జాతి మధ్య తాళాన్ని వేయడం జరుగుతుంది. నేను మీకు వీడియోలో వివరంగా చెప్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ మెసేజ్ చేయండి, నేను మీకు మళ్ళీ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ చతురస్ర జాతి మధ్య తాళాన్ని ఏ విధంగా పాడాలి అంటే, సరి గరి సరి సరి గమ. ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్లోకి మీకు ప్రీవియస్ వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ప్లీజ్ కన్సర్న్ మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క చిన్న లైక్, చిన్న కామెంట్, చిన్న షేర్ అనేవి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. నేను ఇంకా ముందుకు ఎదగడం కోసం మీ అందరి సహాయం నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు చతురస్ర జాతి మధ్య తాళం. నేను పాడే ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క బీట్ చెప్పాను కదా. దెబ్బ అన్నప్పుడు ఫస్ట్ స్వరం 3 వేళ్ళు, అలా 3 స్వరాలకి 3 వేళ్ళు. ఆ విధంగా ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క క్రేని వేస్తూ, మొత్తం ఇది ఎన్ని క్రయలు ఉన్నాయి, 10 క్రయలు ఉన్నాయి కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాక్షన్ మనం చేస్తూ మధ్య తాళాన్ని మనం నేర్చుకున్నాం. ఓకే, నేను అనుకోకుండా వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల ఈరోజు ఇలా వీడియో లేకుండా చేయడం జరుగుతుంది. అందరూ నన్ను గమనించి మంచిగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము. ముందుగా శృతిని జీ షార్ప్లో పెట్టడం జరిగింది. ముందుగా శృతి సా పా సా పా సా సరి గరి సరి సరి గమ రే గమ గ రే గ రే గమ ప గ మా పా మా గా మా గా మా పా దా మా పా దా పా మా పా మా పా దా ని పా దా ని దా పా దా పా దా ని సా, さにで
దా పా దా పా మా గా పా మా గా మా పా మా పా మా గా రి మా గా రి గా మా గా మా గా రి సా. ఈ విధంగా చతుస్ర జాతి మధ్య తాళాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. చెప్పాను కదా, ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క క్రయని మనం వేస్తూ మధ్య తాళాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. 10 క్రయలకి దెబ్బ, సా అనేప్పుడు దెబ్బ వేసి, రి అనేప్పుడు ఫస్ట్ వేలు, తర్వాత గా అన్నప్పుడు సెకండ్ వేలు, మళ్ళీ రి అన్నప్పుడు థర్డ్ వేలు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రయాన్ని విభజించుకుంటూ మొత్తం తాళాన్ని మనం కంప్లీట్ చేయడం ఈ రోజుకి అబ్జర్వ్ చేయండి. ప్లీజ్ కన్సల్ట్ మై ఛానల్. చెప్పాను కదా, ఇలాగే నన్ను ఈ విధంగా నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తప్పకుండా లభిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.